ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ దోషిగా తేలింది. వెంటనే లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఆమె ప్రస్తుతం గోల్డెన్ బే రిసార్ట్స్ లోనే ఉన్నారు. సరెండర్ డిలే చేసేందుకు ఆమె ప్రయత్నాలు ప్రారంభించారు. సరెండర్ అయ్యేందుకు 4 వారాల సమయం కావాలని శశికళ న్యాయస్థానాన్ని కోరింది. అనారోగ్య కారణాల వల్ల 4 వారాల సమయం కావాలని సుప్రీంలో శశికళ పిటిషన్ వేశారు. కోర్టు తీర్పు తర్వాత శశికళ వర్గం పనీర్ క్యాంప్పై దాడి పెంచింది. పనీర్ సెల్వం పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసిన శశి వర్గం ఇప్పుడు ఆయన వెన్నంటి ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ సీనియర్లపైన వేటు వేసింది. అందరినీ పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. పనీర్ పక్షాన ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు, సీనియర్ నాయకులను పార్టీ నుంచి తప్పించారు శశికళ. పార్టీ వేటు వేసిన వారిలో పొన్నయన్, పాండ్యరాజన్, మునుస్వామి వంటి నాయకులు ఉన్నారు. ఇక ఇటు గోల్డెన్ బే రిసార్ట్స్ దగ్గర 144 సెక్షన్ విధించారు పోలీసులు. పనీర్ సెల్వం వర్గీయులు కొందరు మధ్యాహ్నం ఇక్కడికి రావడం, వారిని శశికళ వర్గీయులు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు గోల్డెన్ బే రిసార్ట్స్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. మరోవైపు గోల్డెన్ బే రిసార్ట్కి దగ్గరగా భారీగా ఏఐఏడీఎంకే కార్యకర్తలు చేరుకుంటూ ఉన్నారు. కాసేపట్లో సుప్రీంకోర్టు తీర్పు కాపీని తీసుకుని పోలీసులు అక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఆ తరువాత శశికళను పోలీసులు బెంగళూరులోని జైలుకు తరలిస్తారు. దీంతో ఈ ప్రాంతంలో పోలీసులు కూడా భారీగా మోహరించున్నారు. దీంతో గోల్డెన్ బే రిసార్ట్స్ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. గోల్డెన్ బే రిసార్ట్స్ నుంచి లేటెస్ట్ అప్డేట్స్ ని మేము మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఇప్పటికి కూడా జైలుకు తీసుకెళ్లే అవకాశం ఉందా? బెంగళూరు నుంచి పోలీసులు వస్తారు, తీసుకువెళ్తారని సమాచారం, కానీ టైం అయిపోయిందా? ఇంకా ఎలాంటి సమయం ఉంది? సస్పెన్స్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. పార్టీ నేతలంతా కూడా మీడియాతో మాట్లాడుతున్నారు, కానీ ఆ విషయాన్ని మాత్రం ఎవరో కూడా చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. చిన్నమ్మ ఆమె జైల్లో సరెండర్ కావాల్సి ఉంటుంది కోర్టు తీర్పు ఆదేశాల ప్రకారం. అట్లాగే తమిళనాడు పోలీసులు కూడా అవసరమైతే బెంగళూరు జైలు అధికారులకు ఆమెను అప్పగించాల్సి ఉంటుంది ఒక బాధ్యతగా. కానీ 2 పనులు కూడా జరగట్లేదు. పోలీసులు అయితే హుటాహుటిన తీర్పు వచ్చిన కొన్ని నిమిషాలకే రిసార్ట్స్ దగ్గరికి వచ్చేసారు, నానా హడావిడి చేశారు. ఇప్పటికి కూడా అదే హడావిడి కొనసాగుతూనే ఉంది. ఆమెను పరామర్శించడానికి వచ్చే నాయకులు వస్తూనే ఉన్నారు, వెళ్ళే నాయకులు వెళ్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు దాదాపు జడ్జిమెంట్ వచ్చి 6 నుంచి 7 గంటల సమయం గడుస్తున్నా కూడా ఆమె జైలుకు మాత్రం సరెండర్ కాలేదు. అంటే కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఆ తీర్పుని అమలు చేయడంలో కొంత ఆమె ఆలస్యం చేయడానికే ప్రయత్నిస్తున్నారన్నది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే ఇప్పుడు కూడా మనం ఇక్కడ వాతావరణాన్ని చూస్తే మన దృశ్యాల్లో స్పష్టంగా అర్థమైపోతుంది. ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ఇంకాసేపట్లో బీభత్సం జరుగుతుంది. ఇక్కడ ఏదో మరి కాసేపట్లోనే శశికళను ఇక్కడ నుంచి జైలుకి తరలించేస్తున్నారు. అందుకని పోలీసులు భారీ ఎత్తున మోహరించేశారు. ఎక్కడికక్కడ గోల్డెన్ బే రిసార్ట్స్ దగ్గర వాతావరణం అది సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు. ఎప్పుడు ఏ క్షణంలో అయినా బెంగళూరు పోలీసులు రావచ్చు అన్న సమాచారం అందుతోంది, కానీ ఎవరికీ కూడా ఒక క్లారిటీ కనిపించట్లేదు. గేట్లు మూసేశారు, మీడియా బయట పడిగాపులు కాస్తోంది. ఇవాళ శశికళను తీసుకువెళతారా లేదా? ఆల్రెడీ శశికళ పిటిషన్ దాఖలు చేశారు. 4 వారాల సమయం కావాలి నాకు, అనారోగ్య కారణాల వల్ల నేను వచ్చి సరెండర్ అవుతానంటున్నారు. మరి వీటన్నిటి నేపథ్యంలో గోల్డెన్ రిసార్ట్స్ బేకు పోలీసులు చేరుకుంటారా, శశికళను అరెస్ట్ చేస్తారా అన్నది ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో శశికళను జైలుకు తీసుకెళ్లడానికి బెంగళూరు పోలీసులు సిద్ధమయ్యారు. తీర్పు వెలువరించిన కొద్దిసేపటికే భారీగా అక్కడ పోలీసులు మోహరించి ఉన్నారు. అలాగే మధ్యాహ్నం పనీర్ సెల్వం మద్దతుదారులు కొంతమంది గోల్డెన్ బే రిసార్ట్స్కి వెళ్ళి తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరడానికి వెళ్లారు, కానీ వారిని కూడా లోపలికి అనుమతించలేదు. శశికళ వర్గం వాళ్ళు చాలా గట్టిగా కనిపిస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఎంపీ నవనీత కృష్ణస్వామి కూడా మాట్లాడారు. మమ్మల్ని ఎవరు ఇక్కడ నిర్బంధించలేదు, పూర్తి అధికారంతో ఇక్కడ ఉన్నాము అంటున్నారు. అలాగే పళనిస్వామికి పూర్తి అర్హతలు ఉన్నాయి ప్రమాణ స్వీకారం చేయడానికి అని ఘంటాపదంగా చెప్తూ ఉన్నారు. రైట్ అశోక్.
ఇప్పటికి కూడా మనం ఒకసారి గోల్డెన్ బే రిసార్ట్స్ లోపల దృశ్యాలు మనం ఒకసారి చూడొచ్చు. ఎంతమంది పోలీసులు రిసార్ట్ లోపల మొత్తాన్ని స్వాధీనం చేసుకుని కూడా నిలబడిపోయి ఉన్నారు. అట్లాగే జయలలితకు సంబంధించిన సన్నిహితులు, ఆమె బంధువులు, అట్లాగే పార్టీ కార్యకర్తలు, అట్లాగే ఆమె ఊరు నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కలిసి వాళ్ళు కూడా లోపల పెద్ద ఎత్తున ఉన్నారు. పోలీసులు అయితే నానా హడావిడి చేస్తున్నారు. ఒక చోట గుమిగూడి ఒక వాతావరణాన్ని అయితే, టెన్షన్ వాతావరణాన్ని అయితే పోలీసులు క్రియేట్ చేస్తున్నారు. ఇంకా కొద్దిసేపట్లోనే శశికళను బయటికి తీసుకెళ్లిపోతున్నారేమో అనిపిస్తోంది. ఇదే వాతావరణం మనకి సాయంత్రం నుంచి కూడా కనిపిస్తోంది. శశికళ మాత్రం ఇంతవరకు బయటకు అయితే వెళ్ళలేదు. అసలు ఇవాళ సాయంత్రం అసలు బయలుదేరి బెంగళూరుకి వెళ్తుందా లేదా, రేపు వెళ్తుందా అన్నది కూడా స్పష్టత అనేది ఇక్కడ పార్టీ నుంచి రావట్లేదు. ఒక పక్క రాజకీయ పరమైన కార్యక్రమాలన్నీ యథావిధిగా ఇదే రిసార్ట్ నుంచి జరిగిపోతూనే ఉన్నాయి. ఎందుకంటే శాసనసభ పక్ష నేతని ఎన్నుకున్నారు. అట్లాగే పార్టీకి సంబంధించిన ఇతర మీటింగ్ అన్ని కూడా ఇక్కడే పెట్టుకుంటూ ఉన్నారు. ఇక దీనితో పాటు కొంతమంది ఎంపీలు, మంత్రులందరినీ తీసుకొచ్చి ఇక్కడ సమావేశాలు, మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అట్లాగే పార్టీకి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని, అట్లాగే గవర్నర్ని కలవటం దగ్గర నుంచి అన్ని కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా చూడొచ్చు మహిళా పోలీసులంతా కలిసి లోపలికి వెళ్తున్న దృశ్యాలన్నీ మనం ఒకసారి చూడవచ్చు. చాలా పెద్ద ఎత్తున పోలీసులంతా కూడా లోపలికి తరలి వెళ్తున్న దృశ్యాలు. అంటే మరి కొద్దిసేపట్లోనే బహుశా శశికళను బయటికి తీసుకొచ్చేస్తారేమో అనిపిస్తుంది ఈ దృశ్యాలన్నీ కూడా చూస్తూ ఉంటే. అంటే ఇంతకుముందు వాతావరణానికి ఇప్పటికీ కొంత మారిన దృశ్యం కూడా మనకి కనిపిస్తుంది. చాలా పెద్ద ఎత్తున పోలీసులు, ఇప్పటివరకు బయట ఉన్న పోలీసులంతా కూడా లోపలికి తరలి వెళ్తున్న దృశ్యాలన్నీ ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇప్పటికే టైం అయిపోయింది. దాదాపు 6 నుంచి 7 గంటల సమయం కోర్టు తీర్పు వచ్చిన తర్వాత అయిపోయింది. ఇంతవరకు కూడా శశికళ అనేది రిసార్ట్ నుంచి బయటికి కదిలి వెళ్ళలేదు. బెంగళూరు వెళ్ళడానికి కనీసం 6 గంటల జర్నీ అనేది ఇక్కడ నుంచి పడుతుంది. ఇంకా ఇంత సమయంలో అంటే ఒక రోజంతా డిలే చేసి తీర్పుని అమలు చేయకపోవటం అనేది బహుశా ఒప్పుకోకూడని విషయం అయి ఉండొచ్చు. అందువల్ల పోలీసులు కూడా తొందర పెడుతున్నట్టుగా మనకి ఇక్కడైతే స్పష్టంగా అర్థమవుతుంది. మరొక వైపు ఏఐడిఎంకే కార్యకర్తలు చెప్తున్నది ఏంటంటే మాకు అసలు ఇంతవరకు జడ్జిమెంట్ కాపీ రాలేదనేది వాళ్ళు చెప్తున్న మాట. మరి కర్ణాటక జైలు అధికారులు కానీ, ఆ జైలుకి సంబంధించిన పోలీసులు కానీ, ఇంకొకరు కానీ ఎవరు కూడా ప్రస్తుతానికైతే ఇక్కడికి వచ్చిన సందర్భం అయితే లేదు. ఏ కేసులో కూడా జైలు వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి ఎవరైతే తీర్పు నిందితుడు ఉన్నారో లేకపోతే శిక్ష పడిందో వాళ్ళని వాళ్ళు జైలుకి తీసుకెళ్లిన సందర్భాలు అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఆ జిల్లా పోలీసులు, ఆ రాష్ట్ర పోలీసులు వాళ్ళు తీసుకెళ్లి అక్కడ అప్పచెప్పాలి. లేకపోతే స్వయంగా నిందితులు వెళ్ళి ఇలాంటి తీర్పులు, ఇలాంటి రేర్ కేసుల్లో సరెండర్ అవ్వాల్సి ఉంటుంది. అందువల్ల శశికళ స్వయంగా సరెండర్ అవ్వాల్సి ఉంటుంది ఈ కేసులో కూడా. మరి ఇక్కడ హడావిడి అంతా చూస్తూ ఉంటే మరి కొద్దిసేపట్లో ఇక్కడ పోలీసులు, ఎందుకంటే పోలీసు ఉన్నతాధికారులు, పోలీస్ డీజీపీతో సహా, ఐజీతో సహా ఇతర ఉన్నతాధికారులంతా కూడా ప్రస్తుతం లోపలే ఉన్నారు. లోపల శశికళతో పాటు ఇతర ముఖ్యమైన పార్టీకి సంబంధించిన నేతలందరితో కూడా చర్చిస్తూ ఉన్నారు. ఇక దీనితో పాటు ఇక్కడ మనం గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే కొద్దిసేపటి క్రితం అదే పార్టీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీ నవనీత కృష్ణస్వామి కూడా మాట్లాడారు. అట్లాగే మంత్రి కళ్యామణి నటరాజన్ ఇతను కూడా మాట్లాడారు. ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వాళ్ళిద్దరు చెప్తున్న మాట ఏంటంటే మాకు ఇక్కడ బాగుంది, ఇంట్లో కంటే కూడా నిజం చెప్పాలంటే రిసార్ట్లోనే చాలా బాగుంది, మేము చాలా ఆనందంగా ఉన్నాం, కావాల్సిన ఫుడ్ తింటున్నాం, కావాల్సిన విధంగా ఎంజాయ్ చేస్తున్నాం, మమ్మల్ని ఎవరు బెదిరించట్లేదు, మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టట్లేదు. కావాలని ప్రభుత్వం పన్నీర్ సెల్వం లాంటి వాళ్ళు లేకపోతే ఆ పన్నీర్ సెల్వం అనుచరులు ఈ రిసార్ట్ యజమాని ఎవరైతే ఉన్నారో గోల్డెన్ బే రిసార్ట్ యజమాని బెదిరించి తక్షణం అందులో ఉన్న ఎమ్మెల్యేలందరినీ ఇక్కడ నుంచి తరలించాలని వాళ్ళ బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఆ పనులు చేయొద్దు, అవి మానుకోండి, మేము అతనికి రెంట్ పే చేసుకుంటున్నాం, రిసార్ట్ని అద్దెకి తీసుకుని దీన్ని నడుపుకుంటున్నాం, మేము ఇక్కడ సుఖంగానే ఉన్నాం, మమ్మల్ని ఎవరు బెదిరించారని ఎత్తుకొచ్చారని రకరకాల కథనాలు చెప్పి వాళ్ళు ఎవరైతే ఉంటారో పోలీసులను పంపించి తనిఖీలు చేయించడం ఇవన్నీ చేయించొద్దు. ఎన్ని రోజులైనా సరే, ఎన్ని నెలలైనా సరే మేము ఆ గోడ దాటి బయటికి రాము, చిన్నమ్మ మళ్ళీ బయటికి రమ్మనే వరకు ఆమె పిలిపొచ్చే మొత్తం 118 మంది ఎమ్మెల్యేలు అందులో ఉంచారని చెప్పారు. అత్యవసర భేటీ తర్వాత తీసుకెళ్లారు. కానీ ఇప్పుడు సెంగట్టయ్యన్ పళనిస్వామి గవర్నర్ దగ్గరికి వెళ్ళి మా దగ్గర 128 మంది ఎమ్మెల్యేల మద్దతు మాకుంది అంటారు. మిగిలిన వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంటారు, ఈ విషయం ఏమైనా తెలుస్తుందా? ఖచ్చితంగా అన్నాడీఎంకే, అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం అంటే ఏఐడిఎంకేకి మొత్తం 134 మంది శాసనసభ్యులు ఉన్నారు. అందులో వీళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం ప్రస్తుతానికైతే 119 మంది ప్రస్తుతం రిసార్ట్లో ఉన్నారు. పోలీసు అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ లెక్కలు కట్టి వాళ్ళు వాంగ్మూలాలు కూడా తీసుకుని కోర్టుకు సబ్మిట్ చేశారు. అందులో మొహమాటం ఏం లేదు. అట్లాగే ఇక ఇటువైపు చూసుకుంటే పన్నీర్ సెల్వం దగ్గర దాదాపు ఒక 8 మంది ఎమ్మెల్యేలు ఇప్పటివరకు, అందులో 2 మంత్రులు కూడా ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వం దగ్గర ఉన్నారు. ఇది ఒక 119, అదొక 8, మొత్తం లెక్కేసుకుంటే 127 మంది ఇక్కడికి అయ్యారు. ఇంకో 7 మంది ఎమ్మెల్యేలు మనకి ఎక్సెస్ కనపడుతూ ఉంటారు. ఆ 7లో కొంతమంది ఈ రిసార్ట్కి వచ్చి కొంతమంది పారిపోయిన వాళ్ళు ఉన్నారు. నిన్న కూడా శరవణన్ అనే ఒక ఎమ్మెల్యే ఇదే గోడ దూకి తనకు పని ఉందంటూ చెప్ప పెట్టకుండా పారిపోయిన సందర్భం కూడా ఉంది. మనకు కనిపిస్తున్న ఎదురుగా గోడ ఏదైతే ఉందో రిసార్ట్కి సంబంధించిన గోడ,
రిసార్ట్కి సంబంధించిన గోడ మనకు ఎదురుగా కనిపిస్తున్నది చూడొచ్చు. ఆ చెట్లు పక్క నుంచి అదే గోడ దూకి ఒక శరవణ అనే ఎమ్మెల్యే ఇక్కడ నుంచి చెప్పా పెట్టకుండా పారిపోయారు. ఆ తర్వాత ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇప్పటివరకు ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. బహుశా ఆయన ఇంటికి వెళ్ళిపోయి దాక్కుని ఉండొచ్చు. ఇటు ఉండలేక అటు ఉండలేక నలిగిపోతూ భయపడిపోయి అతను బహుశా ఇంటి దగ్గర ఉండొచ్చు. ఇలాంటి ఎమ్మెల్యేలు ఇంతవరకు అటు పన్నీర్ సెల్వం కూటమిలో కానీ ఇటు శశికళ కూటమిలో కానీ లేని ఎమ్మెల్యేలు ఒక ఏడుగురు ఉన్నారు. బహుశా ఆ ఏడుగురిని పన్నీర్ సెల్వం చెప్పేది ఏంటంటే నా కూటమిలోనే వాళ్ళు ఉన్నారని ఆయన చెప్తాడు, నా కూటమిలో ఉన్నారని శశికళ చెప్తూ ఉంటుంది. ఎవరికి వాళ్ళు లెక్కల్లో చెప్పుకుంటూ ఉంటారు. బహుశా ఇప్పుడు ఈయన ఎవరైతే పళనిస్వామి గవర్నర్ దగ్గరికి వెళ్ళి చెప్పిన లెక్కలో కూడా ఆ ఏడుగురు ఎమ్మెల్యేలను కూడా కలుపుకుంటారనేది బహుశా మనం అనుకోవచ్చు. రైట్ అశోక్, థ్యాంక్ యూ సో మచ్.